హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, మాదాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, నాగోల్, గచ్చిబౌలిలో వర్షం పడుతోంది. కూకట్పల్లిలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. హైదరాబాద్ లో సడన్ గా వాతావరణం మారిపోయింది. సాయంత్రం నుంచి భారీ వర్షం పడుతోంది. కరెక్ట్ గా ఆఫీసుల నుంచి ఇళ్లకి వెళ్లే సమయంలో ఈ భారీ వర్షంతో నగరవాసులంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. కూకట్పల్లి, హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ కల్పన. ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కల్పన, చెప్పండి, భారీగా ట్రాఫిక్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సిటీ అంతా కూడా కరెక్ట్ గా ఇళ్లకు వెళ్లే టైంలో ట్రాఫిక్ జామ్, భారీ వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. యా బిందు, ముఖ్యంగా చెప్పాలంటే ఈవినింగ్ టైం ఇది పీక్ అవర్స్ అని చెప్తా ఉంటారు. అందరూ కూడా ఆఫీస్ నుంచి కూడా ఇంటికి వెళ్ళే టైము. సో ఈ టైంలో మనకు చాలా వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అట్లాంటిది కూడా వర్షం కారణంగా గత హాఫ్ అన్ అవర్ నుంచి కూడా కంటిన్యూస్గా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మనకు భారీ వర్షం అనేది నమోదవుతూ ఉంది. దీంతో ఎక్కడికక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, దాంతోపాటు కూకట్పల్లి, బంజారా హిల్స్, ఇవన్నీ కూడా దాదాపు సాఫ్ట్వేర్కి సంబంధించిన ఏరియాస్ కావచ్చు, దాంతోపాటు అన్ని ప్రధాన కూడళ్లలోనైతే పెద్ద ఎత్తున మనకు ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇంటికి వెళ్ళే సమయం ఇది. సో ఇట్లాంటి సమయంలో ఒక్కసారి కూడా ఆకాశం మేఘవృతంగా మారిపోవడం, సడన్ సర్ప్రైజ్ కూడా మనకు గత హాఫ్ అన్ అవర్ నుంచి కూడా కంటిన్యూస్గా భారీ వర్షము నమోదవుతుండడంతో చాలా వరకు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. టూ వీలర్స్లో వెళ్ళే వాళ్ళైతే చాలా వరకు అయితే వర్షంకి తడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, దాంతోపాటు పెద్ద ఎత్తున వర్షం కూడా నమోదవుతూ ఉండడంతో చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్క ఏరియానే కాదు, ఇటు షేర్లింగపల్లి కావచ్చు, నిజాంపేట, కూకట్పల్లి, లగడికప్పుల్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సో ప్రతి ఎల్బీ నగరు, ఉప్పల్, బోడుపల్, సో ఇట్లా ప్రతి నగరంలో కూడా నగర వ్యాప్తంగా ప్రతి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున మనకు వర్షం అనేది నమోదవుతూ ఉంది. సో ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఉపరితల ఆవర్తనం కారణంగా కూడా మనకి ఈ వర్షాలు అనేది పడుతూ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇప్పటికే తెలంగాణకి కూడా ఋతుపవనాలు తాకడంతో ఈ వర్షం అనేది నమోదవుతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కూడా నగరంలో చిన్న వర్షం పడితే చాలు పెద్ద ఎత్తున అతలకుతలం అవుతూ ఉంటుంది. అట్లాంటిది కంటిన్యూగా హాఫ్ అన్ అవర్ నుంచి వర్షం పడడంతో కూడా చాలా వరకు అయితే రోడ్లన్నీ జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. చాలా ప్లేసెస్లో వాటర్ లాగింగ్ కూడా ఏర్పడింది. ఇంటికెళ్ళ సమయంతో నగరవాసులు కూడా ఒక్కసారిగా కూడా అందరూ బయటికి రావడము, వర్షం పెద్ద ఎత్తున పడుతుండడంతో చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ట్రాఫిక్ జామ్ కూడా మనం ప్రజెంట్ విజువల్స్లో చూసుకోవచ్చు. బంజారా హిల్స్లో ఉన్నాను. సో బంజారా హిల్స్లోనే మనకి ఇట్లాంటి ట్రాఫిక్ ఏర్పడిందంటే ఇంకా మెయిన్ ప్రధాన జంక్షన్స్ ఇటు కూకట్పల్లి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, దాదాపు అయితే పెద్ద ఎత్తున మనకు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఇటు వాతావరణ శాఖ, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ, ట్రాఫిక్ పోలీసు, సో అన్ని డిపార్ట్మెంట్స్కి అయితే ఈ రోజు పెద్ద ఎత్తున వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షం, కుండపోత వర్షం దాదాపు కంటిన్యూగా 2 అవర్స్ పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ కూడా అన్ని జారీ చేయడం జరిగింది. దీంతో జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూ ఉంది, ఎక్కడెక్కడ భారీ వర్షం నమోదవుతూ ఉంది. దాంతోపాటు వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే దాదాపు నగర వ్యాప్తంగా ఒక 145 ప్లేసెస్ అయితే గుర్తుండడం జరిగింది. సో ఆ ప్లేసెస్లో ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ఉందో ఆ ప్లేసెస్కి వెళ్ళి కూడా ఆ వాటర్ కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈదురుగాలతో కూడిన వర్షం అనేది మనకు నమోదవుతుండడంతో చాలా ప్లేసెస్లో చెట్లు కూడా విరిగిపోవడం కూడా జరుగుతూ ఉంది. దీంతో ఎప్పటికప్పుడు కూడా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ మానిటరింగ్ చేస్తూ ఉంది. దాంతోపాటు జిహెచ్ఎంసీ యాప్కి సంబంధించి కూడా చాలా వరకు కంప్లైంట్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. చాలా ప్లేసెస్లో మనం చూసుకోవచ్చు. నగర వ్యాప్తంగా దాదాపు కంటిన్యూగా కురుస్తున్న వర్షంతో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో చాలా వరకు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాగా టూ వీలర్స్లో వెళ్ళే వాళ్ళు, ఫ్యామిలీస్ కావచ్చు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ వర్షంలో అన్ని ప్లేసెస్లో, ఒక జంక్షన్ అని కాదు, నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మనకు ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కూడా నగరవాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇదే రైన్ అయితే మనకు కంటిన్యూగా ఇంకొక 2 అవర్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. బిందు. ఓకే కల్పన, థ్యాంక్ యూ.